వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ఈ ఫార్ములా కేసులో మరి ఏదైతే ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిన కేటీఆర్ ఏదైతే ఉన్నారో మరి ఇప్పుడు ఏసీబీ విచారణకు హాజరు కాకుండా మరి ఇక్కడనే అంటే రోడ్డుపై కూడా మరి ఏసీబీ అధికారులకు వినతి పత్రం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపై కూడా అడ్వకేట్ కేటీఆర్ తరఫు నుంచి అడ్వకేట్ ఉన్నారు, మనతో మాట్లాడడానికి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏంటి అసలు ఏ విధంగా చూసుకుంటున్నారు? కుట్ర కావాలనమ్మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే గౌరవ ఆయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆ ప్రభుత్వం కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఈ విధమైన కేసులో బనాయిస్తూ ఉన్నారు. ఇటువంటి కేసులను మేము వాస్తవానికి గౌరవ కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కేటీఆర్ గారు ఫేవర్ ఇవ్వడం జరిగింది. ఇలా నాట్ టు అరెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మొన్న కూడా గౌరవ కోర్టులో కూడా ఇవన్నీ వాదన వినిపించడం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాకముందుకి వీళ్ళు నోటీస్ ఇచ్చి పిలుస్తా ఉన్నారు. ఆ నోటీస్కి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. మా యొక్క అభ్యంతరం మీద అడ్వకేట్ పిలవాలని చెప్పేసి మా అభ్యంతరం. కానీ వాళ్ళు దానికి వాళ్ళ పోలీస్ అధికారులు గవర్నమెంట్ సహకరిస్తలేదు. ఇప్పుడు అడ్వకేట్ లేకుండా విచారణకు పిలిపించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే కదా కుట్ర కేసు అనుకోవచ్చు. వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు, తప్పుడు ఆలోచన ఉన్నారు. అడ్వకేట్ వస్తే వీళ్ళకి పోయిన ఇబ్బంది ఏముంది? అవును, భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా అడ్వకేట్ పెట్టుకునే ఒక హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. గౌరవ కేటీఆర్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అడ్వకేట్ పెట్టుకుని అడ్వకేట్ ఆలోచించకుండా ఎంతవరకు సబబు ఇది? కేవలం రాజకీయ లబ్ధి కోరికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అడ్వకేట్ లేకుండా విచారణకు హాజరైతే ఏమన్నా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది? తప్పుదోవ పట్టిస్తానికే వాళ్ళు కేటీఆర్ గారి పైన లేనిపోయిన నిందనపోలు నేస్తానికి తప్పుదోవ పట్టిస్తానికి అడ్వకేట్ వద్దని చెప్పేసి వాళ్ళు ఈరోజు చేసినటువంటి ఒక నాటకంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏసీబీ విచారణకు హాజరు కానట్లేదు చూసుకోవచ్చు. ఏసీబీ విచారణ హాజరయ్యాడు, నోటీస్ తీసుకున్నారు. నోటీస్ వాళ్ళు ఇచ్చిన నోటీస్కు రెస్పాండ్ అయ్యిండు, వచ్చిండు. నోటీస్ మళ్ళీ నోటీస్ ఇచ్చేసి సమాధానం ఇచ్చేసి అక్లైమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు కేటీఆర్ తరఫు నుంచి అడ్వకేట్ మాటలను బట్టి చూస్తున్నట్లయితే అంటే నోటీసులలో అడ్వకేట్ ఉండాలి అని చెప్పేసి పేర్కోకపోయినా కానీ ఖచ్చితంగా అడ్వకేట్తోనే విచారణకు వెళ్ళాలి. ఇది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న తీరని చెప్పేసి కూడా ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.